ఖమ్మం జిల్లాలో పోలీసులు దారి దోపిడీకి పాల్పడ్డారు. దొంగల కంటే హీనంగా వ్యవహరించి ఓ వ్యక్తి దగ్గర నుంచి 6 లక్షల రూపాయలు అపహరించుకుపోయారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వార్త ఇటు జిల్లాలో అటు రాష్ట్రంలో సంచలనంగా మారింది. అర్ధరాత్రి 10 లక్షల రూపాయల నగదుతో ఖమ్మం నగరంలోకి వస్తున్న ఓ మిర్చి వ్యాపారి గుమస్తాను బెదిరించిన పోలీసులు అతడి దగ్గర నుంచి డబ్బు లాక్కున్నారు. హవాలా డబ్బు రవాణా చేస్తున్నావని బెదిరించారు. గంజాయి కేసు పెట్టి జైలుకు పంపుతామంటూ హెచ్చరించారు. గత శనివారం ఈ ఘటన జరిగింది. ఈ సంఘటన జరిగినప్పుడు మిర్చి వ్యాపారి రాజస్థాన్లో ఉన్నాడు. తిరిగి వచ్చిన తర్వాత డబ్బులు ఎక్కడా అని గుమస్తాను ప్రశ్నించడంతో పోలీసుల దారి దోపిడీ వ్యవహారం వెలుగులోకొచ్చింది. ఖమ్మం మిర్చి మార్కెట్ యార్డ్లో రాజస్థాన్కు చెందిన ఓ వ్యాపారి దగ్గర ఖమ్మం నగరానికి చెందిన ఓ వ్యక్తి గుమస్తాగా పనిచేస్తున్నాడు. గత శనివారం అర్ధరాత్రి 10 లక్షల రూపాయల నగదు తీసుకుని వెళ్తుండగా కొందరు పోలీసులు గుమస్తాను అటకాయించారు. డబ్బుకు సంబంధించిన ఆధారాలు చూపాలని ప్రశ్నించారు. గంజాయి కేసు పెడతామని ఆ గుమస్తాను బెదిరించి 6 లక్షల రూపాయలు తీసుకున్నారు. మిగిలిన 4 లక్షలు గుమస్తాకి ఇచ్చి వెళ్లిపోవాలని ఆదేశించారు. రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన వ్యాపారి డబ్బుల కోసం గుమస్తాను నిలదీయటంతో విషయం బయటపడింది. రాజస్థాన్ నుంచి ఖమ్మం తిరిగి వచ్చిన మిర్చి వ్యాపారి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దృష్టికి, పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. సదరు దొంగ పోలీసుల నుంచి కాజేసిన డబ్బును రికవరీ చేసి అధికారులు వ్యాపారికి అప్పచెప్పారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పోలీసులే మిర్చి వ్యాపారి ఎవరైతే ఉన్నారో అతని దగ్గర గుమస్తాగా పనిచేస్తున్న వ్యక్తి మిర్చిని అమ్ముకుని 10 లక్షలు తీస్తుండగా పోలీసులే ఇట్లా చేయడం ఏంటి అసలు? సింధూరా, ఖమ్మం టాస్క్ ఫోర్స్ వ్యవహారం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ వ్యక్తి దగ్గర నుంచి 6 లక్షల రూపాయలను తీసుకెళ్లిపోవడం, ఆ డబ్బులకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని రహస్యంగా ఉంచడం అనేది గత వారం రోజుల క్రితం జరిగింది. ఈ అంటే ఒక మిర్చి వ్యాపారికి సంబంధించినటువంటి డబ్బును గుమస్తా తీసుకొని వస్తున్న సందర్భంలో అడ్డగించినటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు, దీనికి సంబంధించినటువంటి ఆధారాలు చూపాలంటూ అతన్ని నిలదీశారు. దానికి సంబంధించినటువంటి ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేకపోవడం భయపడిపోయినటువంటి సదరు గుమస్తా ఈ డబ్బు మిర్చి వ్యాపారదని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు కావటము, అర్ధరాత్రి పూట డబ్బు చేతిలో ఉండటము, దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో భయపడ్డటువంటి గుమస్తా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు లేవని చెప్పేటువంటి క్రమంలో ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, ఇది హవాలా మార్గంలో డబ్బు తరలిస్తున్నావా, లేదంటే నువ్వు గంజాయి కొనుగోలు చేసేందుకు డబ్బుతో వెళ్తున్నావా, దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ చూపించాలి, లేదా నీ మీద గంజాయి కేసు పెట్టి లోపలికి పంపుతాం, 6 నెలలు బయటకు రావు, ఇల్లు కూడా దొరకదంటూ అతన్ని బెదిరించినట్టుగా మనకు అత్యంత విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. దాంతోనే భయపడిపోయినటువంటి సదరు గుమస్తా పోలీసులతో కాలబేరానికి వచ్చాడు. దీనికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకపోవడంతో పోలీసులు దాన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అడ్వాంటేజ్ గా తీసుకోవడంతో పాటు ఆ మొత్తం పట్టుకున్నటువంటి 10 లక్షల్లో 6 లక్షల రూపాయలను తమకు ఇవ్వాలని, మిగిలిన 4 లక్షల రూపాయలు తీసుకుని వెళ్లిపోవాలని ఆదేశించడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆ గుమస్తా అక్కడి నుంచి బయటపడ్డాడు. 6 లక్షల రూపాయలను తీసుకున్నటువంటి ఆ పోలీసులు ఇద్దరు కూడా అక్కడి నుంచి చాకచక్యంగా ఎస్కేప్ అయి వెళ్ళిపోయారు. ఇది వారం రోజుల క్రితం జరిగినటువంటి అంశం. ఇక వ్యాపారం నిమిత్తము రాజస్థాన్ వెళ్ళినటువంటి వ్యాపారి రాజస్థాన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత 6 లక్షల కోసం నిలదీయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆ డబ్బులు ఎక్కడున్నాయంటే ఇతను చెప్పినటువంటి కథ తోని అతను ఎమ్మటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం, అక్కడ నుంచి పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో వివాదాన్ని బయటికి రాకుండా చూసినటువంటి అధికారులు దీనికి సంబంధించినటువంటి రికవరీ చేశారు. ఎవరైతే టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని పిలిచి ఈ డబ్బు 6 లక్షల రూపాయలు రికవరీ చేసి సదరు వ్యాపారికి అప్పచెప్పడంతో వివాదం ముగిసినట్టుగా దాదాపుగా చెప్తున్నారు. కానీ ఈ వివాదంలో కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎందుకంటే పోలీసులతో వ్యవహారం కావటం, పోలీసులకు వ్యతిరేకంగా కేసు పెట్టేటువంటి ధైర్యం చేసేటువంటి సాహసం చేయకపోవడంతో ఆ వ్యాపారి కేసు పెట్టేందుకు ముందుకు రావట్లేదు. వివాదం సమసిపోయింది, దయచేసి ఇందులో ఇక ఫర్దర్ గా ఏం లేదు అంటూ వ్యాపారి చెప్తున్నాడు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఇది వివాదం ముగిసిపోయిందని చెప్తున్నారు. అయితే దీనికి ఘటనకు పాల్పడ్డది కేవలం 2 కానిస్టేబుల్లేనా, దీని వెనుక ఎవరు లేరా అన్నటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమగ్ర విచారణ ఎందుకు చేపట్టడం లేదనేటువంటిది కూడా బయటకు వస్తుంది. ఇది సంచలనంగా మారటము, బయటికి మీడియాకు పొక్కడంతో పాటు జిల్లా అంతటా దీని మీద చర్చించుకోవడంతో ఒక 2 కానిస్టేబుల్లను సస్పెండ్ చేసేందుకు
అధికారులు సిద్ధమైనట్టుగా చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటి, అసలు ఎట్లా జరిగింది, ఇది మొత్తం దీనికి సంబంధించినటువంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి డిమాండ్ వినపడుతోంది. దీనికి మొత్తం మీద 6 లక్షల రూపాయలు అయితే రికవరీ చేశారు. పోలీసులతో వ్యవహారం కావటము, ఎప్పుడు ఎక్కడ ఎలాంటి ఇబ్బంది పడుతుందో అనేటువంటి ఒక భయం కావచ్చు, లేదంటే ఆ డబ్బుకు సంబంధించినటువంటి రిసిప్ట్లు కూడా తన దగ్గర లేకపోవడంతో ఆ వ్యాపారి కూడా వెనక్కి తగ్గినట్టు కనపడతా ఉంది. మొత్తం మీద వివాదం అయితే ఇప్పుడు చినికి గాలివానగా మారుతుంది. దీనికి సంబంధించిన సమగ్ర విచారణ జరగాలి. పోలీసులే ఈ రకమైనటువంటి చర్యలకు పాల్పడడం ఏంటన్నటువంటి విమర్శలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇది ఒక సంచలనంగా మారింది. డబ్బునైతే రికవర్ చేసి ఆ సాంబశివరావు, మీరు అన్నట్టు డబ్బుకు సంబంధించిన సరైన డాక్యుమెంట్స్ లేకపోతే డాక్యుమెంట్స్ చూపించి ఈ నగదును తీసుకెళ్లమని పోలీసులు చెప్పాలి. బట్ పోలీసులు బెదిరించడం ఏంటి, గుమస్తాను బెదిరించడం ఏంటి, దాన్ని ఎట్లా చూడాలి అసలు? సాధారణంగా ఇలాంటి కేసులలో డబ్బులను పట్టుకున్నటువంటి నేపథ్యంలో వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఆ తర్వాత ఆ డబ్బును సంబంధిత శాఖలో ఆ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ లో డిపాజిట్ చేయడం, అది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం, తర్వాత ఆ వ్యాపారులు కావచ్చు, లేదంటే ఆ డబ్బు రవాణా చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ చూపించి డబ్బును తీసుకెళ్లిపోవడం అనేది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ. ఇది ప్రొసీజర్ కూడా ఇలా జరుగుతుంది. కానీ దీంట్లో దురుద్దేశపూర్వకంగానే టాస్క్ ఫోర్స్ పోలీసులు వ్యవహరించినట్లు కనపడుతుంది. ఎందుకంటే ఆ డబ్బును కాజేయాలనేటువంటి వ్యూహంతోనే ఇదంతా జరిగినట్టుగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి దీన్ని 6 లక్షల రూపాయలు తీసుకున్నటువంటి విషయాన్ని బయటికి పొక్కకుండా చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. కానీ వివాదం పెద్దది కావడంతో, ఎవరైతే రాజస్థాన్ వ్యాపారి గుమస్తా నమ్మకపోవడంతో నిజంగానే పోలీసులు తీసుకున్నారా, లేకపోతే గుమస్తా దీంట్లో ఉన్న దోపిడీకి పాల్పడ్డారనేటువంటి అనుమానం వచ్చినటువంటి కోణంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది తప్పితే, లేకపోతే ఇది బయటకు వచ్చేటువంటి ఆస్కారమే లేదు. పైగా పోలీసులతో వ్యవహారం అంటే ఎప్పుడు ఎలాంటి సందర్భాలను ఫేస్ చేయాల్సి వస్తుందన్నటువంటి ఆందోళన కూడా ఉంటుంది. కాబట్టి సహజంగానే పోలీసుల జోలికి వెళ్లేందుకు వ్యాపారులు కావచ్చు, ఇతరులు కావచ్చు సాహసించరు. ఈ రెండు అంశాలను వాళ్ళు క్యాష్ చేసుకున్నట్టుగా కనపడుతోంది. అందుకే ఈ అంశంలో డబ్బులు 6 లక్షలు తీసుకుని వారం రోజులు అయినప్పుడు కూడా దీన్ని బయటకు రాకుండా, వెలుగులోకి రాకుండా ఆపగలిగారు. ఇప్పుడు మాత్రం పెద్ద ఎత్తున ఇది చర్చనీయాంశమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలన అంశంగా మారింది. దీని మీద తదుపరి చర్యలు ఏముంటాయనేటువంటిది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారింది. ఎవరెవరు దీంట్లో బాధ్యులు అనేటువంటి విషయంలో సమగ్ర విచారణ జరుగుతుందా లేదా అనేటువంటిది కూడా చర్చనీయాంశంగా మారింది. సింధూరావు. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.